కూర్చోవాలమ్మా, నువ్వు కూర్చోవాలా, బాజాప్తగా కూర్చోవాలి. నువ్వు నేనే నిలబడతా. ఎవడో ఒక ఆఫీసర్ ఎవరైనా వస్తారు కదా, వర్కర్లంతా లేచి నిలబడతారు. దేనికి నిలబడతారమ్మా? నాకు ఇప్పటివరకు అర్థం కాలే. ఇప్పుడు నేను తెల్లగుడ్డలు వేసుకొని వచ్చిన, నువ్వు బర్రని లేచి నిలబడుతూనే ఉన్నావు. దేనికి నిలబడాలా? నీ పని గౌరవం నీకెంత గౌరవం, నా పని గౌరవం నాకు అంత గౌరవం. నీ పని కలెక్టర్ చేస్తాడా? మాట్లాడాలా? కలెక్టర్ చేస్తాడా నీ పని? ఎంఆర్ఓ చేస్తాడా నీ పని? ఎంఆర్ఓ పని నువ్వు చేస్తావా? అంటే నీ పనికి ఉండాల్సిన గౌరవం నీకుండాలా, ఎంఆర్ఓ పని గౌరవం ఎంఆర్ఓకి ఉండాలి. ఎంఆర్ఓ వచ్చి ఎందుకు లేచి నిలబడాలా? పోనీ నువ్వు వస్తుంటే ఎంఆర్ఓ లేచి నిలబడతారా? ఎవరి పని వాంది. అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్. వేరే దేశంలో ఇట్లా ఉండదు. ఓరి రాగానే బలాపరాన్ని లేచి నిలబడతారు. బాజాప్తగా కాలు మీద కాలేసుకొని కూర్చోవాలా. మున్సిపాలిటీ వర్కర్స్, గ్రామ పంచాయతీ కార్మికులు అంటే కాలు మీద కాలేసుకొని కూర్చోవాలా. గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక్కసారి స్ట్రైక్ చేస్తే ఊరే చచ్చిపోతుంది. చేస్తారా మరి? మీ హక్కుల కోసం చేసారు ఎప్పుడన్నా? మీ సఫాయి పని, కాలువల పని మొత్తం బంద్ చేయండి 10 రోజులు.